వాళ్ళు సేఫేనా? మన ఇంటికి కాపలాగా వస్తున్న వాళ్ళు సేఫా? మన పాపను చూసుకుంటున్న వాళ్ళు సేఫా అంటూ ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఆ నిందితుల్ని మనం చూస్తున్నాం, ఎవరైతే అంత దారుణంగా హత్య చేసి అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొని మరి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ ఇంటి ఓనర్ స్కూటీనే తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి పెట్రిషియాతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా, మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో ఈ కేసును ఛేదించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది, వారిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడుతున్న విషయాలు ఏంటి ఇంకా ఈ కేసుకు సంబంధించి? ఎస్, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ రేణు అగ్రవాల్ హత్య కేసుకి సంబంధించి దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే 5 టీమ్స్గా విడిపోయి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. హర్ష, రోషన్ వీళ్ళిద్దరు కలిసి హత్య చేశారంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తారు. టెక్నికల్ మరియు హ్యూమన్ ఎవిడెన్స్ ద్వారా కూడా ఇప్పటికే అనేక ఆధారాలు కూడా సేకరించారు. మృతురాలు రేణు అగ్రవాల్కి సంబంధించిన ఓనర్ స్కూటీనే తీసుకెళ్ళి ఓనర్ని చంపేసి ఓనర్ స్కూటీనే స్వెయిన్ లేక్ నుంచి కూడా బయటకు తీసుకెళ్లారు. ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆధారంగా కూడా నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేసి గాలింపు చర్యలు కొనసాగించారు. గేటెడ్ కమ్యూనిటీ హత్య జరగడం అనేది కూడా కుక్కట్పల్లిలో సెన్సేషనల్గా మారింది. హత్య చేసిన వెంటనే నగదు, బంగారముతో పాటు డబ్బులంతా కూడా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి రేణు అగ్రవాల్ స్కూటీని తీసుకొని కూడా పరారు అయిపోయారు. అక్కడి నుంచి హకీంపేట రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆ స్కూటీని పార్క్ చేయడం, అక్కడి నుంచి TS08JA2218 స్కూటీ యాక్టివా స్కూటీ, హోండా యాక్టివా స్కూటీ నుంచి బ్లాక్ స్కూటీ పైన కూడా రోషన్, హర్ష ఇద్దరు కూడా ఆ స్కూటీ వేసుకొని పారిపోయారు. అదే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు మొత్తం కూడా సేకరించారు. రెయిన్బో విస్టా నుంచి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. హకీంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర మొదట ఆ స్కూటీని పార్క్ చేసి రైల్వే స్టేషన్ నుంచి కూడా జార్ఖండ్ లేదంటే ముంబై వెళ్ళిపోయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పటాన్చెరు మీద నుంచి రాంచీ, జార్ఖండ్ వెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగదు, డబ్బు, అదే కాకుండా అనేక వస్తువులు కొన్ని తీసుకొని వెళ్లారంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు అంచనా ఇస్తున్నారు. హర్ష కూడా కొద్ది రోజుల క్రితం అంటే దాదాపు 9 డేస్ క్రితమే అతను జాయిన్ అవ్వడము, రోషన్ అన్న వ్యక్తి కూడా అదే గ్రేటెడ్ కమ్యూనిటీలో మృతురాలు రేణుక ఇంట్లో కూడా పని చేయడము, ప్రీ ప్లాన్గానే పక్కా ప్లాన్గానే హత్య చేశారని కూడా తెలుస్తుంది. అతి దారుణంగా కాలు చేతులు కట్టేసి మరి రేణు అగ్రవాల్ని కొట్టి భర్త కొడుకు లేని సమయంలో కూడా పక్కా ప్లాన్తోనే వాళ్ళు లేని సమయంలో లోపలికి రావడం, ఆ తర్వాత ఆమె కాలు చేతులు కట్టేసి మధ్యాహ్నం ప్రీ ప్లాన్గానే హత్య చేసి ఒకవైపు డోర్స్ అంతా క్లోజ్ చేసి క్లీన్గా స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి కూడా పరారయ్యారని కూడా తెలుస్తుంది. తనే పరారయ్యకు కూడా తన వాహనాన్ని ఎంచుకోవడానికి తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం మరికొద్ది సేపట్లోనే అంతకులను పట్టుకుంటామంటూ కూడా ప్రస్తుతం కుక్కట్పల్లి పోలీసులు కూడా సమాచారం ఇస్తున్నారు. ఇదంతా కూడా నిందితులకి సంబంధించిన టెక్నికల్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు, బైక్ పార్క్ చేసిందంతా కూడా ఆ బైక్ని కూడా ప్రస్తుతం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అదే కాకుండా ఆ టీంని కూడా ప్రస్తుతం జార్ఖండ్కి పంపించారని తెలుస్తుంది. సెన్సేషనల్గా మారిందనే చెప్పొచ్చు. చేతులు కాలు కట్టేసి కూడా మోదీ ఒకవైపు అతి దారుణంగా కిరాతకంగా కూడా హత్య చేశారని తెలుస్తుంది. కేవలం నగలు, డబ్బుల కోసమే ఈ హత్య కోసం పాల్పడ్డారా, లేకపోతే ఇతరితర కోణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా ఉందా అనే విధంగా కూడా 5 టీంలు 5 బృందాలుగా కూడా విడిపోయి కొంతమంది జార్ఖండ్ వెళ్లారు, మరికొంతమంది కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నారని తెలుస్తుంది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో రేణు అగ్రవాల్కి సంబంధించిందంతా కూడా ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. కుక్కట్పల్లిలో ఇది ఒకటే కాదు, వరుసగా 3 హత్యలు చోటు చేసుకున్నాయి. 10 సంవత్సరాల ఒక ఏదైతే చైల్డ్ ఉందో ఆ చైల్డ్ని కూడా అతి దారుణంగా హత్య చేశారు. 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి అతి దారుణంగా 10 సంవత్సరాల పాపని కూడా చంపాడని కూడా మొత్తం మీద తెలుస్తుంది. అంటే కుక్కట్పల్లిలో జంట హత్యలు అనేది కూడా ప్రస్తుతం కలకలంగా మారింది. అదే కాకుండా గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టే మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఉంటాం, అటువంటిది సెక్యూరిటీ లేదు అంటూ కూడా జనాలు ఆందోళన పడుతున్నారు. అదే కాకుండా ప్రస్తుతము గుబులు పుడుతున్న పరిస్థితి అనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఖచ్చితంగా పెట్రిషియా చెప్పినట్లుగా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో సహజంగా
ఇల్లు కొనుక్కునే వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు. కనీసం 1.5 కోటి నుంచి మొదలవుతుంది అక్కడ రేట్. ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా సరే 1.5 కోటి వరకు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలైతే 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఒక ఫ్లాట్ కోసం. అలాంటి పరిస్థితుల్లో సహజంగా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ప్రాపర్గా స్కాన్ చేస్తూ ఉంటారు, పర్మిషన్ లేకుండా మన ఇంట్లోకి ఎవరు రారు. సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ అయిపోయింది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో. చిన్న చిన్న ఇండివిజువల్ హోమ్స్తో పోల్చుకుంటే, లేదంటే చిన్న చిన్న అపార్ట్మెంట్తో పోల్చుకుంటే సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ అన్ని డబ్బులు ఉన్న తర్వాత, బాగా రిచ్ అయిన పీపుల్కి. మరి అలాంటి వాళ్ళకు కూడా అన్ని కోట్లు ఖర్చు పెట్టి గేటెడ్ కమ్యూనిటీస్లో, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్న వాళ్ళకు కూడా సేఫ్టీ లేకపోవడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా మరొక కీలకమైనటువంటి ప్రశ్నగా మారుతుంది. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండేవాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్వాహకులు కూడా మీ కమ్యూనిటీస్లో సెక్యూరిటీ ఎంత అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైనా లోపాలు ఉన్నాయని తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది, మరింత స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనం ఒకసారి క్లియర్గా చూస్తే, రాకేష్ రేణు అగర్వాల్ దంపతులు ఉన్నారు. వాళ్ళకి స్టీల్ బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూతురు ఉన్నారు తమన్నా. ఈ నేపథ్యంలో వేరే స్టేట్లో తను చదువుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కొడుకు శుభం ఉన్నాడు. తండ్రి వ్యాపారంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో తండ్రితో పాటు తను కూడా ఉంటాడు. అయితే ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్నాడు రోషన్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఈ మధ్య కాలంలోనే జార్ఖండ్ నుంచి హర్ష అనేటువంటి మరొక ఫ్రెండ్ను కూడా పిలిపించాడు. ఆ ఇంట్లో వంట మనిషిగా పెట్టాడు. రోషన్ మిగతా పనులు చేసేవాడంటూ తెలుస్తోంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఎప్పటి నుంచో పథకం ప్రకారమే అసలు ఇప్పుడు జార్ఖండ్ నుంచి హర్షను కూడా దీనికోసమే పిలిచాడా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వ్యక్తం అవుతుంది. తానొక్కడే ఈ పని చేయలేరన్న కారణంతో ముందే మాట్లాడుకొని ఇలా ఇక్కడ దొంగతనం చేసి అక్కడికి వెళ్ళిపోదామా అనే ప్లాన్లో ఉన్నారు అంటూ మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం, భర్త కొడుకు పనికి వెళ్ళారు, డాటర్ ఏమో వేరే రాష్ట్రంలో ఉంటుంది, చదువుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆ యువతిని కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి ఎక్కడెక్కడ డబ్బులున్నాయి, ఎక్కడెక్కడ నగలున్నాయో తెలుసుకొని ఆ యువతిని, ఆ మహిళను కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ డబ్బులన్నీ దోచుకొని ఒకానొక సమయంలో ఆ లాకర్ కీ ఎక్కడుందో చెప్పనందుకు, వాళ్ళకి ఇవ్వనందుకు అక్కడే ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి నైఫ్తో ఆవిడ గొంతు కోసినట్లుగా తెలుస్తోంది. ఆ కిచెన్లో ఉన్నటువంటి ఒక ప్రెషర్ కుక్కర్తో మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఆ ప్రెషర్ కుక్కర్తో తల మీద మోది కొట్టి చిత్రహింసలు పెట్టి చివరికి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ రక్తపు మరకలు ఉన్నటువంటి బట్టలను అక్కడే వదిలేసి అక్కడే ఫ్రెష్గా స్నానం చేసి బట్టలు మార్చుకొని అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి స్కూటీ కీస్ తీసుకొని ఇంట్లోనే ఆ స్కూటీ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్లో వాళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మర్డర్ చేసిన తర్వాత కూడా చాలా క్యాజువల్గా నవ్వుకుంటూ సరదాగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్కూటీ మీద అక్కడి నుంచి వెళ్ళారు, రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. రైల్వే స్టేషన్లో అక్కడ ట్రైన్ ఎక్కి వాళ్ళు జార్ఖండ్ వెళ్ళిపోయి ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ నెలకి 15,000 ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. 15,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళు ఉండడానికి ప్లేస్ కూడా వీళ్ళే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చిన్న రూమ్ ఇచ్చేసి జీతం ఇచ్చి పనిచ్చి వాళ్ళంతా పోషిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కేవలం ఇక్కడే కాదు, ఎన్నో చోట్ల ఇలాంటివే జరుగుతున్నాయి. వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చి ఇతర రాష్ట్రాల్లో అక్కడ పని దొరక్క, తిండి దొరక్క, కుటుంబం గడవడానికి కష్టమై ఇక్కడ పని కోసం వస్తే వాళ్ళని నమ్మి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి సొంత ఇంట్లోకి రానిచ్చి సొంత ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెడుతూ నెలకి ఖర్చులకు డబ్బులు ఇస్తూ చాలామంది ఇలా పనిచేసే వాళ్ళ పిల్లలకి చదువుకు అవసరమైతే, హెల్త్కి అవసరమైతే వీళ్ళే హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులే అంత బాగా చూసుకొని ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటుంటే చివరికి వాళ్ళ ప్రాణాలే తీసి వాళ్ళ ఇంటిని దోచుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ గురించి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సెక్యూరిటీ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ గేటెడ్ కమ్యూనిటీస్కి. గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఇలాంటి దారుణాలు జరిగితే రేపు మరిన్ని జరగవని గ్యారంటీ ఏముంది? అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు కదా, తక్కువ రేట్లో పనికొస్తున్నారు కదా అని
ఖచ్చితంగా స్థానికుల్ని పనికి పెట్టుకోవాలంటే స్థానికుల నుంచి డిమాండ్లు ఎక్కువగా ఉంటాయనో, లేదంటే డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనో, ఇలా రకరకాలుగా సమస్యలతో బయట రాష్ట్ర